వీళ్లందరి చేతుల్లో గ్యాస్ మాస్కులున్నప్పటికీ ట్రైన్లో విషవాయువు వదిలినప్పుడు ఎవరూ మాస్క్ ధరించలేదు. ఎందుకంటే గ్యాస్ వదిలిన వెంటనే అందరూ పంజరంలో ఉన్న పక్షిని చూశారు. ఆ గ్యాస్లో కూడా పక్షి సులభంగా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. అంటే ఆ విషవాయువు నకిలీది అని అర్థం చేసుకున్నారు. కానీ అప్పుడే వాళ్ల పక్క నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది. అందులో నిజమైన విషవాయువు వదిలారు. ఆ ట్రైన్లోని ప్రయాణికులు బాధతో అరుస్తున్నారు. ఈ దృశ్యం చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఆట నియమాలు చాలా సరళంగా ఉన్నాయి. ట్రైన్లో మొత్తం 8 బోగీలున్నాయి. వాటిలో 4 బోగీల్లో నిజమైన విషవాయువు ఉంటుంది. అందరూ తమ మాస్కులను కేవలం 5 సార్లు మాత్రమే వాడగలరు. అందుకే ప్రతి బోగీలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక్క చిన్న తప్పు జరిగినా మరణమే శరణ్యం. మొదటి బోగీలో అందరూ మాస్క్ వేసుకుంటారు. కానీ పక్షి మాస్క్ లేకుండానే బతికే ఉంటుంది. అంటే ఆ గ్యాస్ నకిలీది అని తేలిపోవడంతో అందరి మాస్క్ మొదటి వినియోగం వృధా అయిపోతుంది. రెండో బోగీలో అందరూ మళ్లీ మాస్క్ వేసుకుంటారు. ఈసారి పక్షి చనిపోతుంది. ఎందుకంటే ఈసారి విషవాయువు నిజమైనది. మూడో బోగీలోకి వెళ్లగానే నిజమైన విషవాయువు త్వరగా వచ్చేస్తుంది. అంటే ఈసారి గ్యాస్ నకిలీది అయి ఉంటుంది అని టామ్ అంటాడు. దాంతో ఎవరూ మాస్క్ వేసుకోరు. వాళ్ల నిర్ణయం సరైనదే అవుతుంది. నాలుగో బోగీలో ఒక లావుగా ఉన్న అబ్బాయి ఈ మోడల్ ట్రైన్లో ప్రతి రెండవ బోగీ కింద ఎలక్ట్రికల్ పరికరాలుంటాయి కాబట్టి నాలుగో బోగీలో నిజమైన గ్యాస్ ఉండే అవకాశం ఎక్కువ అని అంచనా వేస్తాడు. కొందరు మాస్క్ వేసుకుంటారు, కొందరు వేసుకోరు. కానీ ఆ అబ్బాయి చెప్పింది నిజమవుతుంది. ఈసారి విషవాయువు నిజమైనది కావడంతో మాస్క్ వేసుకోని వాళ్లు వెంటనే చనిపోతారు. భోగి అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఐదో బోగీలో లెక్కల ప్రకారం ఈసారి గ్యాస్ నకిలీదయ్యుండాలి అని అందరూ మాస్క్ లేకుండానే వెళతారు. అందరూ బతికిపోతారు. ఆరో బోగీకి వెళ్లేసరికి పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇప్పుడింకా 3 బోగీలు మిగిలి ఉన్నాయి. కానీ అందరూ మాస్కుని కేవలం ఒక్కసారి మాత్రమే వాడగలరు. అప్పుడే ఆ లావుగా ఉన్న అబ్బాయి ట్రైన్ మోడల్ను గుర్తించడంలో నేను తప్పు చేశాను. ఈసారి గ్యాస్ నిజమైనదో కాదో నాకు తెలియదు అని అంటాడు. ఇప్పుడు అందరూ తమ అదృష్టం మీదే ఆధారపడి ఆరో బోగీలో అందరూ మాస్క్ వేసుకుంటారు. కానీ అప్పుడు తెలుస్తుంది ఆ గ్యాస్ నకిలీదని. దీనర్థం తర్వాతి 2 బోగీల్లో ఖచ్చితంగా నిజమైన విషవాయువు ఉండబోతోంది.